ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సాయంత్రాన్ని ప్రభు మనకు తెచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కీర్తన గ్రంథం 43వ కీర్తన మీరు ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 43వ కీర్తన. ఇది ఎవరు రాశారనేది ఇక్కడ లేదు, కానీ 42 ప్రారంభంలో ఉంది. 42వ కీర్తన కోరహు కుమారుడు రాసినట్టుగా మనకు. అయితే ఈ 42, 43 మనం కలిపి చూసినట్లయితే ఈ రెండు కీర్తనలు ఒకే సందర్భంలో రాశారు, ఒకే లెక్కలో రాసినట్టుగా మనకు అర్థం. 42వ కీర్తన ఆఖరి వచనం, 43వ కీర్తన ఆఖరి వచనం ఒకటే ఉంది. అంటే ఒక రకమైన పల్లవిలాగా లేకపోతే ఒక ప్రధాన అంశంలాగా రెండు పాటలు రాసినట్టుగా మనకు అర్థం. రెండు పాటల సందర్భం ఒకటే, రెండు పాటలు ఆయన చెప్పాలన్న విషయాలు కొన్ని భిన్నంగా ఉన్నాయి. అయితే ఈ కీర్తన 42వ కీర్తన కానీ 43వ కీర్తన కానీ ఈ ఆఖరి వచనం బాగా పాపులర్ అయింది. మనకి ఒక్కొక్క కీర్తన ఒక వచనం ఎలాగైతే మనకి ఫెమిలియర్ అవుతుందో అలాగే 42వ కీర్తన ఆఖరి వచనం, 43 ఆఖరి వచనం కూడా మన వాళ్ళు పాటలు పెట్టేశారు. వాటి వెల్ ఫెమిలియర్. అయితే ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడో మనకి స్పష్టంగా తెలియదు. కోరహు కుమారుడు రాశారు. వాళ్ళ పరిస్థితి ఏంటో లేకపోతే ఆ గ్రంథకర్త పర్సనల్ ఛాలెంజెస్ ఏంటో మనకు తెలియదు, కానీ మనకి వ్యక్తిగతంగా చాలా ప్రయోజనకరమైన కీర్తనగా పరిశుద్ధాత్ముడు దీన్ని మనకు అనుగ్రహించాడని మాత్రం మనం నమ్మాలి. నేను చాలాసార్లు నాకు ఒక అపోహ ఉండేది. అంటే ఈ చిన్నప్పుడు సంఘాల్లో ఉండే పరిస్థితిని బట్టి కొన్ని కీర్తనలు తెలియకుండానే మనకి మోటెడ్ అవుతాయి, కొన్ని కీర్తనలు మనకి ఎప్పటికీ తెలియదు. ఈ సండే స్కూల్ పుణ్యమా అని దుస్తులు ఆలోచన చెప్పగానే మొదటి వచ్చిన ఒక వస్తారు, కీర్తన మొత్తం రాదు. తర్వాత రెండో కీర్తన, మూడో కీర్తన అనే ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ 23వ కీర్తన వస్తుంది. అంటే మధ్యలో 22 కీర్తనలు ఏమైపోయినాయి ఎవరికి తెలియదు. 23వ కీర్తన కూడా సండే స్కూల్ పిల్లలకు మొత్తం వస్తుంది. అలాంటి మొదటి వచ్చిన వస్తుంది. యెహోవా నా కాపరి. ఒక ఆయన అన్నాడు, యెహోవా నా కాపరి నాకేం తెలవదు అన్నాడు. అంటే వాడు సరిగ్గా లేదు, మరి వాడు చదవలేదు. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే పుణ్యమా అని 22వ కీర్తన పరిచయం అయింది. ఏమని, నా దేవా నా దేవా అని కూర్చోబెట్టావు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు. 103వ కీర్తన జంపల నా ప్రాణమా అంతే. ఆ తర్వాత ఇంకేంటి. ఎప్పుడన్నా హౌస్ ఓపెనింగ్ చేసినప్పుడు యెహోవా ఇల్లు కట్టనేడా అంటారు. అండ్ నేనేం చెప్పినా మీకు అర్థమవుతుందా, నాకు తెలియకుండా మన చర్చెస్లో ఉండే వాతావరణాన్ని ఎవరు నేర్పించడం కాదు, నార్మల్గా ఉండే కండిషన్స్ బట్టి కొన్ని వాక్యాలు కొన్ని కీర్తనలు మనకు కొంచెం ఫెమిలియర్గా అనిపిస్తాయి. మిగిలిన కీర్తనలు మనకి తెలియదు. అవి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండేది కాదు. నాకు మొదట్లో దేవుడు 9 దినాల్లో దావీదు భక్తుడు హీరో లాగా అనిపించాడు. ఎందుకంటే మనలాగా పాపాలు చేశాడు కదా, ఆయనలాగా ఉండాలని మనం కోరుకోవాలా. కొంచెం ఈ క్యారెక్టర్ మనకి దగ్గరగా ఉందని అనిపించదు. అందుకని ఆయన పుణ్యం అని 51వ కీర్తన చదువుకున్నాడు. అయితే పాత నిబంధనలు అక్కడక్కడ కొన్ని స్టోరీస్ చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే దేవుని హృదయానుసారుడు అని పేరు తెచ్చుకున్నాడు. అత్యధిక కీర్తనలు దావీదు రాసినట్టుగా మనకి అనిపిస్తుంది కాబట్టి, తెలుస్తుంది కాబట్టి నేనేమనుకున్నానంటే కీర్తన అంటే దావీదే రాయాలి. అయితే 150 కీర్తనలు అప్పుడప్పుడు చూస్తామంటే ఇలా మధ్యలో కొన్ని పేర్లు కనపడేవి. కోరహు కుమారుడు, ఆసాపు, ఇలా కొన్ని పేర్లు కనపడితే నాకు నచ్చేది కాదు. ఈ లెవెల్ మధ్యలో అంటే నా లెక్కలో వాళ్ళు ఆయన స్థాయి తగ్గవాళ్ళు
తర్వాత కొంచెం వాక్యం తెలుస్తూ ఉంటే కోరహు కుమారుల్ని ఆసాపుల్ని అపాయింట్ చేసింది ఎవరంటే దావీదే పెట్టాడు. సొలొమోను టైంలో దేవాలయ టైంలో వీళ్ళందరికీ వాడికి ఆ బాధ్యతలు ఇచ్చారు. ఇలా తెలుస్తున్నప్పుడు వీళ్ళందరికంటే ఆయన గొప్పవాడు, ఏంటంటే మధ్యలో వచ్చారు అని తర్వాత చాలా సంవత్సరాలు మెల్లగా అర్థమైంది ఏంటంటే 150 కీర్తనలు ఎవరు సెలెక్ట్ చేశారు? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన 150 కీర్తనలో పరిశుద్ధాత్ముడు లెక్కలో దావీదు ఒకటే, ఆసాఫు ఒకటే, కోరహు ఒకటే, మోషే ఒకటే, సొలొమోను ఒకటే. మధ్యలో సొలొమోను కీర్తన ఏంటి అని రాశాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఎందుకు దానికి అనిపించాడు. మనం ఏం మాట్లాడుకుంటున్నాము? మన ఆత్మీయ జీవితాలకు ఏ వాక్యాలు ప్రయోజనకరమని దేవుడు భావించాడో అవన్నీ మనం అలా ఇవ్వబడిన 150 కీర్తనల్లో మనకు అక్కడక్కడ కనపడే ఒక సెట్ ఎవరు అంటే కోరహు కుమార్. వీళ్ళ గురించి మనకి ఏమి వివరాలు తెలియదు, ఏం వివరాలు పెద్దగా లేవు. వాళ్ళు దేవాలయంలో పాటలు పాడటానికి నియమించబడిన కొంతమంది పేర్లలో ఎక్కడో వీళ్ళ పేరు కూడా అలా కనపడుతుంది. బాగా ఆరాధిస్తే ఏం కనపడుతుందంటే యెహోషువ టైంలో ఒక ఆయన ఘోరమైన తప్పు చేశాడు, ఆ కుటుంబాన్ని మొత్తం శిక్షించమని దేవుడు చెప్పాడు. ఆ కుటుంబాన్ని దేవుడు శిక్షించేశాడు, అయిపోయింది అసలు. కానీ దేవుడు కనికరం కలిగిన వాడట, వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టమని చెప్పాడట. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. టక్కి మళ్ళీ వాడి కీర్తన గ్రంథంలో కనపడతాం. యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక కుటుంబాన్ని నాశనం చేయి, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళ పిల్లల్ని ఆరాధనకు కీలకమైన వ్యక్తులుగా దేవుడు నియమించి వాళ్ళు రాసిన కీర్తనల్ని తరతరాలు మీరు చదువుకోండి దేవుడు మనకి ఇవ్వటం గ్రేస్. దేవుడి విధానాలు మనకు అర్థం కావు. ఎవరైతే యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించారని ఒక వంశం గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ వంశంలోంచి కొంతమంది బిడ్డలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ వాళ్ళు నమ్మకంగా జీవించారు. దేవుడి కొరకు వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ కృపని, వాళ్ళ కృపా వరాలని, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ పాటని దేవుడి కొరకు రాశారు. అవి మనకు పరిశుద్ధ లేఖనాలుగా మన జీవితాలకు ఉపయోగపడేలాగా దేవుడు రాసి పెట్టాడు. అటువంటి కీర్తనలో 42వ కీర్తన, 43వ కీర్తన మరి చూడబో 43 చూస్తాము. ఒకటే రావసరం అనుకున్నప్పుడు 42వ కీర్తన పెడతాం. 43వ కీర్తన, దేవా నాకు న్యాయం తెచ్చును, భక్తి లేని జనముతో నా పక్షంన వ్యాజమాడును, కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి నన్ను. నా మాట్లాడుకుంటే ఏం జరిగిందో మనకు తెలియదు. ఈ కోరహు కుమారులు ఎదుర్కొన్న సమస్య ఏంటో మనకు తెలియదు, కానీ వాడు ఒక పెద్ద సమస్యలో ఉన్నట్టుగా మనకు అంటారు. అది ఎంత పెద్ద సమస్య అంటే నాకు న్యాయం తీర్చు అని అడిగేంత సమస్య. అంటే ఈయన లేకపోతే ఈ గ్రంథకర్తకి ఎవరితోనో ఒక సమస్య ఎదురైంది. అది చాలా పెద్ద సమస్య. మీరు ఆలోచన జాగ్రత్తగా చూస్తే అక్కడ ఏముందంటే భక్తి లేని జనంతో గొడవ. ఒక వ్యక్తితో కాదు, ఒక సమూహం కాదు, ఒక గ్రూప్తో గొడవ. దైవసేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఈ మందిరం ప్రారంభంలో కొన్ని సంగతులు మాట్లాడుతున్నారు. ఒకళ్ళొకరితో ఒక సమస్య వచ్చింది. వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు. బయట మనం చూస్తాం, మన సమస్యలు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు అంటారు. మనం సామాన్యంగా ఉండి వాళ్ళతో మనం ఫైట్ చేయలేము. వాళ్ళు అంటారు ఒకళ్ళుగా ఒక సమూహం ఉంటారు, బ్యాచ్. వీళ్ళ గురించి కొన్ని మాట్లాడుకునేది భక్తి లేని జనం. ఎవరో ఒక ప్రత్యర్థులు, కొంతమంది ఒక బ్యాచ్, ఒక వర్గం ఎవరో వీళ్ళకి హాని చేస్తున్నట్టుగా మనకు అనుకుంటాం. వాళ్ళు మంచివాళ్ళు అంటే వాడు భక్తి లేని జనం. ఎందుకు ఈ మాటలు వాడుతున్నాడంటే ఈ గొడవలో మా తప్పేమీ లేదు అని కీర్తనకారుడు చెప్పుకుంటున్నాడు. ఏదో గొడవ అయింది ఒక వర్గంతో, వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు చాలా సమస్యలు కూడా పెడుతున్నారు. ఒకటి, వాళ్ళు
భక్తి లేని జనము. తర్వాత 2 వాళ్ళు కపటం కలిగిన ప్రజలు. అంటే వాళ్ళకి ఏది ఫెయిల్గా ఉండదు, మోసం చేయటమే వాళ్ళ లక్ష్యం, కపటం కలిగి ఉండటమే వాళ్ళ లక్ష్యం. ఎందుకు కపటం కలిగి ఉంటారు అంటే దాని పక్కనే ఉన్నమాట దౌర్జన్యం చేస్తారు, దోచుకుంటారు, ఆక్రమించుకుంటారు, తమని కాని వాటిని లాక్కుంటారు. ఇది మాదే అని ఏం చేయలేదు. నా చిన్నప్పుడు బాగా గుర్తు, నా 10th క్లాస్లో జరిగింది. మా ఇంట్లో సంఘటన జరిగింది. మా నాన్నకి ఒక స్థలం ఉండేది, వాళ్ళు కొంటామని పిలిపించారు. సర్లే కదా అదేదో తెలుసుకున్నదాం వెళ్తే ఆయన బెదిరించి చంపడానికి చుట్టూ మూగేసి మా నాన్న చేత సంతకం పెట్టించుకొని 1000 ముద్దలు వేసుకుని పంపించారు. వచ్చి కామ్ వచ్చాడు. ఏం చేస్తాడు? నాకు 10వ తరగతి కదా, పట్టుమని 16 ఏళ్ళు వచ్చినా రాలేదు, నాకు ఆవేశం, ఏం చేయలేమా అంటున్నాను. ఏం చేస్తావా అంటున్నాడు ఆయన. ముందుగా గొడవలు, కోర్టు గొడవలు, ఆ కోర్టులు ఎవరి చేతిలో ఉంటాయి? ఎప్పుడు ఎవరి చేతిలో ఉంటాయి కోర్టు? పోలీసులు ఎవరు అయిపోతారు, అధికారులు ఎవరు అయిపోతారు. మన ఊరికి నా కోర్టు కేసు కోసం ఆ లాయర్ కోసం డబ్బులు పెడతా ఉంటాం. ఈ స్థలం మనకు వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ లాయర్కి, ఆ కోర్టులకి, ఆ పోలీసులు పెట్టిన డబ్బులు సాగు వదిలేశాడు మా నాన్న. నాకు అది అర్థం కాదు. ఎందుకు లేదు? చేతగాని వాడు లాగా న్యాయం లేదు. బయట మనం చూస్తున్నాం. ఆ మధ్య న్యూస్ నార్త్ ఇండియాలో ఒక అమ్మాయిని రేప్ చేశారట. ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే రేప్ చేసిన వాళ్ళు వదిలేసి ఈ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఏంటి అంటే వాడు చెప్పింది ఏంటంటే భద్రత తగ్గించు. ఎవరి భద్రత? ఆ అమ్మాయికి తల్లిదండ్రులు. ఎక్కడ? జైల్లో. ఏమన్నా ఈ మనకు తెలుసు, సుప్రీం కోర్టులో కూడా డబ్బులకి అమ్మలేదు. వీళ్ళు బలమైన ప్రత్యర్థులు అధికారపు ఆందోళనలో వాళ్ళ వైపే ఉన్నట్లుంది. ఆ మాట మీరు గమనించండి. భక్తి లేని జనము కపటము కలిగి దౌర్జన్యం చేస్తారు. ఇంకో మాట ఏమన్నాడంటే 2వ వచనంలో కొంచెం కిందకు వస్తే 2వ లైన్లో శత్రు బాధ చేత దుఃఖాక్రమణలు ఉన్నాయి. ఇక వాడు శత్రువులాగా ప్రవర్తిస్తున్నారు. చంపేస్తారా లేదా అనే మాట మనకి ఇక్కడ కనపడలేదు, కానీ ఈయన దుఃఖాక్రాంతులు అయిపోయాడు. ఈయనకేదో సమస్య ఉంది. కీర్తనకారుడికి ఆ ప్రత్యర్థి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు పెద్దవాళ్ళు, ఈయన కామన్ మ్యాన్ కాబట్టి ప్రాబ్లంకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకు ప్రారంభించాడు, దేవా నాకు న్యాయం తీర్చు, భక్తి లేని జన్మతో నా పక్షమున వ్యాజ్యమాడు, కపటం కలిగి దౌర్జన్యం చేసే వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించు. నీవు నాకు దుర్గమైన దేవుడు కదా, నన్ను తోసివేస్తున్నాను. విశ్వాస జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, మేబీ ఎంతమంది అనుభవంలో ఉండే ఉంటుంది. ఒకవైపు అన్యాయంగా ఒకటి దౌర్జన్యం చేసి మన మీద వాడు చాలా చేస్తూ ఉంటే నా దేవుడు చూసుకుంటాడు అని మనం అంటానికి కూడా మనకి జవాబు థాట్స్ ఉండదు. ఏం పర్లేదు ప్రభు మన పక్షాలను ప్రార్థన చేద్దాం అంటాం కదా, ఒకసారి ఆన్సర్ రాదు. ఆడే ఉన్న కొద్దికి రెచ్చిపోతూ ఉంటాడు, మనకి జవాబు కనపడదు. 2 మాటలు నేను పాప ఈ పరిస్థితి దారుణంగా ఉన్నాయి. నువ్వు నాకు దుర్గమైన దేవుడు కదా, నువ్వే నాకు ఆశ్రయం కదా, ఎందుకు నేను ఇట్లా సఫర్ అవ్వాలి? ఏమన్నాడు? నన్ను తోసివేసింది ఏంటి? ఆన్సర్ దొరకట్లేదు. ఏమనిపిస్తుందంటే ఈ సమస్యకి దేవుడు మనకి జవాబు కూడా ఇంతేనా, వదిలేసుకోవడమేనా? చూస్తుంటే ఏం చేస్తున్నట్టు కనపడట్లేదు, దేవుడు పట్టించుకుంటే అనిపించట్లేదు, ఎక్కడ జోక్యం చేసుకోవట్లేదు. ఉన్న కొద్ది పరిస్థితి విషమిస్తుంది, కానీ ఆ జవాబు ఏమీ రావట్లేదు. వదిలేశాడా, త్రోసేశాడా? చూస్తుంటే దేవుడు ఈసారి ప్రార్థన జవాబు ఇచ్చేలాగా లేడు.
ఇంకా దారుణం ఏంటంటే దుఃఖాక్రాంతులనే సంచరింపనేలా. కొంతమంది బైబిల్ కామెంటేటర్స్ ఏమన్నారంటే ఇక్కడ ఉందేమో ప్రాణ సమస్య, మేము ప్రాణ సమస్య ఉందేమో, లేకపోతే ఎందుకు సంచరించాలి అంటే ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడు అనమాట ప్రాణం గుప్పెట్లో పెట్టుకో. ఏ టైంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియక వీళ్ళు బిక్కుమంటే ఎక్కడెక్కడో సంచరించి ఎందుకు తిరగాలి నేను ఇట్లా అని అడుగుతున్నాడు కీర్తనకారుడు. Why should I wander? Why should I suffer like this? Why don't you answer me? అడుగడుగున కీర్తనలో పదే కనపడుతూ ఉంటుంది. ఎంతకాలం మనం పట్టించుకోవా, మన జవాబు ఇవ్వం. చూడండి ఎన్ని మిక్స్డ్ ఇష్యూస్ ఉన్నాయి సమస్యలు. వాళ్ళు దౌర్జన్యం కలిగి, కపటం కలిగి, భక్తి లేని ప్రజలు ఏమన్నా చేస్తారు, ఎంతకైనా చేస్తారు, దేనికైనా తెగిస్తారు. వాళ్ళకి దేవుడితో పని లేదు, వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళు చేసిందల్లా దౌర్జన్యం ఒకటే. ఇటువంటి ప్రజలు తమ ఇష్టానుసారంగా చెలరేగిపోతా ఉంటే దేవుడు ఏమన్నా సహాయం చేస్తాడని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు కూడా జవాబిస్తున్నట్టుగా అనిపించట్లేదు. వదిలేసావా, తొలగేసావా, జవాబు రావటం లేదు. ఎందుకు ఇట్లా మేము బిక్కుమంటూ భయంగా ఎక్కడెక్కడో ఎందుకు సంచరించాలి? అది కీర్తనాకారుడి ఆవేదన. అటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తారు. మీకు అక్కడ కండిషన్స్ ఉండే ఉంటాయి, లేకపోతే వస్తే లేవో నాకు తెలియదు, రావాలని నేను అనుకోను. కానీ ఇప్పుడన్నా లైఫ్ డెస్పరేట్గా ఉంది, హోప్లెస్గా అనిపించింది, జీవితం అర్థం కాకుండా అయోమయంగా అయిపోయింది, తలకిందులైపోయింది. ఏంటి సమస్య? నేను ఆన్సర్ ఏంటి? దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదు, నేనేం చేయాలి? ఈ దగ్గర కాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళలేము, ఈయనేమో నాకు సహాయం చేయట్లేదు, వాళ్ళేమో ఉన్న కొద్దీ లేచిపోతున్నారు, ఏం చేయాలి? ఒక డెస్పరేట్ కండిషన్లో కీర్తనకారుడు ప్రార్థన చేస్తారు. కాబట్టి కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే ఇటువంటి డెస్పరేట్ కండిషన్లో ఎవరైనా విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే నీకు ఏం ప్రార్థన చేయాలనిపిస్తే అది ప్రార్థన చేస్తారు. ముందు ఏం చేయాలంటే ఈ క్రై అవుట్, నీ హృదయాన్ని ఉపయోగించేసి ఏమడుగుతున్నాడు చూడండి, న్యాయం తీర్చు, నా పక్షాన వ్యాజ్యమాడు, విడిపించు. వాళ్ళు రెండో వచ్చిన ఉన్నాడు, రోజేసావా అనొచ్చా? రోజేసావా అని ఎప్పుడు అనొచ్చు, ఏం చేస్తాం? వార్తం తోసేసాడని ఒక సందేహంతోనో ఒక ఉద్దేశంతోనో అంటున్నాడు, తన దుఃఖాన్ని వ్యక్తం చేస్తాడు. కీర్తన గ్రంథంలో మనకు అడిగడిగినప్పుడు మాట్లాడినప్పుడు ఎంతకాలం మొక్కలు తిప్పేసుకుంటాడు అనొచ్చా అంటే దేవుడిని అంటలేదు, వాళ్ళ పెయిన్ వాళ్ళు వ్యక్తం చేస్తారు. వదిలేసావా అంటే కీర్తనకారుడు, వదిలేసావా అంటే ఎలా నేను వదిలేసేవాళ్ళ కనపడ్డాను ఆయన అంటవచ్చు. ఏం చేసి కూడా వదిలేసావని కాదు, నాకు అనుకున్నది జరగట్లేదు కాబట్టి నా వ్యాధి. ఈ భక్తులు ఏమంటారంటే కీర్తనలు నీకేం నేర్పిస్తాయంటే యు ఎక్స్ప్రెస్ అవుట్, యు పోర్ అవుట్ యువర్ హార్ట్. నీ మనసులో ఏముందో దేవుడికి అది చెప్పేసి. క్రైస్తవ విశ్వాసంలో ఉండే గొప్ప ఫ్రీడమ్ ఏంటో తెలుసా? నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ప్రభావం ఎవరికి చెప్పచ్చు? చెప్పండి, దేవుడికి చెప్పచ్చు. ఏమంటావు? అది తెలుసులేరా నీ బాధ, నన్ను అనుమానిస్తావా? మనం అనుమానించట్లేదు, అది ఆక్రందనతో బాధతో అంటున్నాం సంగతి దేవుడికి తెలుసు. ఓరుని కీర్తులు అడిగడిగిన నా దేవా నన్నేళ విడిచిపెట్టేస్తాడు ఆయన, విడిచిపెట్టాడు. ఇంకా అట్లా అనిపించింది చెప్పాడు. నేనే కనుక అక్కడ ఉంటే ఇక్కడ కీర్తన పెట్టమాకండి కీర్తన గ్రంథంలో అని చెప్పేవాడు. ఆయన పెట్టాడు పరిగెత్తుకోండి. ఎందుకని మన లోపల మన బాధ ఏంటో, మన సంఘర్షణ ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి హృదయంలో ఏమనిపిస్తుందో దాన్ని దేవుడి దగ్గర వ్యక్తం చేయటం అనేది మంచి లక్ష్యం. నాకు ఏంటి కూడా జవాబు ఇవ్వట్లేదని దేవుడి దగ్గర చెప్పుకోకుండా ఎవరి దగ్గర చెప్పుకుంటాం. వాట్ ఎవర్ యూ గో త్రూ అది దేవుడి దగ్గర నువ్వు ఉమ్మరించాలి. కాబట్టి తను అడుగుతున్నాడు, న్యాయం తీర్చుము, వ్యాజ్యం వాడము,
విడిపిస్తావు, త్రోసివేశావేంటి, సంచరించాలా ఏంటి అడుగుతున్నాడు. దానికి ఏదనిపిస్తుంది అడుగుతుంది. అయితే ఈ కోడమ కుమారులు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, తమ హృదయంలో ఉన్న రకరకాల ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేయడంతో పాటు ఏం చేయాలో కూడా చెప్పు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ మాట. చాలా కాలం నాకు ఇది తెలియలేదు. 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయి. ఏమడగారట? ఈ విషమించిన ఈ పరిస్థితుల్లో, ఈ డెస్పరేట్ కండిషన్లో నాకు అనుమానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, నా ఏడుపు నాకున్నాయి. కానీ మెల్లగా నేను మనసు చేసుకొని అడగాల్సిన మొట్టమొదటి ప్రార్థన అంశం ఏంటంటే, దేవా నీ వెలుగు నాకు కావాలి, నీ సత్యం నాకు. వెలుగు నాకు అవసరం. నేను ఇప్పుడు చీకటి లాంటి ఒక పరిస్థితిలో ఉన్నాను, నీ వెలుగు కావాలి. నీ ట్రూత్ నాకు కావాలి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అది అర్థం అవ్వాలంటే నీ ట్రూత్ నాకు కావాలి. దెన్ ఐ కెన్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నీ వెలుగు నాకు కావాలి, నీ సత్యం నాకు కావాలి. ఈ పరిస్థితిని నా కోణంలో చూస్తే నాకు ఇది గందరగోళం, నాకు అర్థం కావట్లేదు, అయిపోయింది, దేవుడికి మునిగిపోయాలన్నట్టు. కానీ దేవుడి కోణంలో చూస్తే నేను ఎట్లా అర్థం చేసుకోవాలో ఆ జ్ఞానం నాకు వస్తుంది. వెళ్దామా, వెయిట్ చేద్దామా, రకరకాల మౌనం, ఏదో నాకు అర్థమవుతుంది. ఏం చేయాలో కనీసం ఒప్పుకో, ఆగుదాం అనుకుంటే అయిపోదు. ఒక ఆయన ఇట్లాగే ఒక సమస్య వచ్చింది, పొలిటికల్ పీపుల్తో సమస్య వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వదిలేద్దామండి, ఏదైతే దేవుడు ఆయన వదిలేశాడు. కొంతకాలానికి అది సాల్వ్ అయ్యింది. అంటే వదిలేసి వెయిట్ చేద్దాం, ఆ డెసిషన్ కూడా ఎక్కడి నుంచి రావాలి? లేకపోతే వెయిట్ చేయడానికి కూడా మన ఓపిక ఎక్కడ? అందుకు అడుగుతున్నాడు, నీ వెలుగు కావాలి, నీ సత్యం కావాలి. నేను ఒక చీకటి గదిలో ఉన్నాను అనుకోండి, ఎటు డోరు నాకు తెలియట్లేదు, ఎక్కడున్నానో తెలియదు, చీకటిలో ఉన్నాను. ఇటు వెళ్తే నేను కూరుకుంటాను, ఇటు వెళ్తే ఇటు కొట్టుకుంటాను. చీకటిలో ఉన్నాడు ఏం చేయాలి చెప్పు? రూల్ నెంబర్ 1, చీకటిలో ఉన్నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు. అదే రూల్ నెంబర్ 1, ఏం చేయకూడదు. ఎందుకు? నీకేమి కనపడలేదు. ఏం కనపడకుండా ఏం నడుస్తావు? అందుకే ఏమంటున్నాడంటే, నీ వెలుగు అంటున్నావు. ఒక చీకటి రాత్రి నువ్వు ఎక్కడో దారి తప్పిపోయావు, అడవులు ఎక్కడో దారి తప్పిపోయావు. ఏం చేస్తావు? ఏం చేయడానికి లేదు, జస్ట్ వెయిట్. అలా వెయిట్ చేస్తా ఉంటే కొద్దిసేపటి మెల్లగా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. 4, 5, 6 సూర్యుడు ఎక్కడో ఉదయిస్తా ఉంటే మెల్లగా నీకు దారి డోర్ ఇక్కడ ఉందా అని నీకు అర్థమైతే ఏం చేస్తావు? వాళ్ళు లేచి నడుచుకొని వెళ్ళిపోతా ఉంటావు. ఏంటి వెళ్ళిపోతున్నా ఉంటే దారి కనపడుతుంది, వెళ్ళిపోతాం. ఎప్పుడు దగ్గరికి కదలేదు, నాకేం కనపడలేదు. ఇప్పుడు నాకు ఎవరేం చెప్పవసరం లేదు, నాకు దారి కనపడుతుంది. ఐ కెన్ మూవ్. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఏదైనా ఒక అడిగేయడానికి, నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియాలి. నాకేం కావాలంటే వెలుగు కావాలి. వెలుగు కావాలి. నాకు ఆ వచనం దొరుకుతుందో లేదు నాకు తెలియదు. మేబీ చూపించడానికి ట్రై చేస్తాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో ఇటు కుడి వైపున పైన ఉంటుంది చూడండి. వెలుగు లేక చీకట్లో నడుచువారు ఎవరట? వెలుగు కనపడలేదట, ఎక్కడ నడుస్తున్నాడు? చీకట్లో నడుస్తున్నాడు. ఏం చేయాలి? యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని ఏం చేయాలి? నీకు వేరే ఏం లేదు. మీ పరిస్థితి బాగలేదా? దాన్ని బాగలేదని ఒప్పేసుకొని మీరు ఏం స్టార్ట్ చేయాలి? యెహోవా మీద నమ్మకం పెట్టుకోవడం ప్రారంభించాలి. ఏం చేస్తారు? ఏం చేయడం కదా పరిస్థితి అంటే ఏం చేయాలో మాకు తెలియట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదని చెప్పడానికి సిగ్గుపడదు.
అదే ఏం తెలియకపోతే ఎట్లా? లోకం అట్లాగే ఉంది. ఏం తెలియకుండా ఏం చేయండి? నాకు వెలుగు వచ్చే వరకు నేను ఆగుతాను. ఎన్ని కీర్తనలు ఉంటాయో, నా ప్రాణమా కనిపెట్టుకుని కనిపెట్టుకుని ఎదురు చూడు, వెయిట్. మీరు ఓర్పు యెహోవా కొరకు కనిపెట్టుకుని చూడండి. ఎందుకు కోరుకుంటారు? ఏం చేయడానికి లేదు కదా, అది మనకు నచ్చదు. ఏదైనా చేస్తే పరిష్కారం మనం అనుకుంటాం. బట్ జీవితంలో ఉన్న పెద్ద సత్యం, మనకి ఇష్టం లేని సత్యం, మనకి మింగుడు పడని సత్యం ఏంటంటే, నువ్వేం చేయమాట నేను చేస్తాను అంటాడు దేవుడు. మనం ఏంటంటే మనం ఏదైనా చేయాలి, అది పడి మనకు నచ్చినట్టుగా చేయాలి. దేవుడు మనకు సహాయం చేశాడని చెప్పాలి. దేవుడు అంటే అట్లా సాక్షాత్ పొందవు అబ్బాయి, నువ్వేదో చేసావో నీకు నచ్చినట్టుగా జరిగి అది ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఎలా జరుగుతుందో నీకు తెలీదు, అది నీకు నచ్చినట్టుగా కూడా ఉండదు. నేనేదో చేస్తాను. దేవుడు తన పనులు మీకు నచ్చినట్టు చేస్తాడు, ఆయనకు నచ్చినట్టు చేస్తాడు. అది మనకు నచ్చదు. వెలుగు లేక ఏం చీకట్లో నడుచువాడు ఏం చేయాలంటే ఏం చేయటానికి లేదు, యెహోవా అనుకోవాలి. వెలుగు వచ్చే వరకు ఎదురు చూడాలి. కాబట్టి ఏమని అడుగుతున్నాడంటే, మన కీర్తనకు వచ్చేద్దాం, 43వ కీర్తనలు. నాకు వెలుగు కావాలి, నీ వెలుగు సత్యాలు నాకు కావాలి, వెలుగు సత్యాలు నాకు కావాలి. అవి ఏం చేస్తాయంటే, నీ పరిశుద్ధ పర్వతం దగ్గరికి, నీ నివాస స్థలం దగ్గరికి నన్ను తోడుకుని వస్తాయి. దారి నాకు తెలిస్తే నేను మళ్ళీ ఎక్కడికి వస్తానంటే దేవుడి దగ్గరికి వస్తాను. ఈ సూత్రం గుర్తుపెట్టు. కరెక్ట్ దారి ఏది అంటే నిన్ను మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చేదే దారి. చాలా మంది మాట అన్నారు, చాలా మంది భక్తులు ఈ మాట అన్నారు, శ్రమలు లేక సమస్యలు అయితే 2 పనులు చేస్తాయి. ఆ సమస్య నిన్ను దేవుడికి దగ్గరగా తీసుకొస్తా, ఆ సమస్య నిన్ను దేవుడికి దూరం చేస్తా. అదే ప్రశ్న. చాలా మంది చూడండి, కొంతకాలం మందిరానికి వస్తారు, వాళ్ళకి సమస్య వస్తాయి, ఆ తర్వాత వాళ్ళ దేవుడి దగ్గర రారు. కొంతమంది ఉంటారు ఏనాడు సుఖపడరు, కానీ మందిరం మాత్రం విడిచిపెట్టరు. ఓకే అనుకున్నది, ఎందుకు వెళ్తావు, ఇంకా ఏమొచ్చింది నీకు వెళ్తాను, ఏదో వచ్చిందని కాదు, నాకు దేవుడు కాదు. నీ సమస్య, నీ బాధ, నీ శ్రమ నేను దేవుడికి దగ్గర చేస్తుందా, దేవుడికి దూరం చేస్తుందా? మట్టిని అగ్నిలో తీసుకెళ్తే కాలి గట్టి అయిపోతుంది, మైనాన్ని అగ్నిలో తీసుకెళ్తే కరిగిపోతుంది. కొంతమందికి జీవితంలో శ్రమలు కలుగుతూ ఉంటే, సమస్యలు వస్తూ ఉంటే వాళ్ళు రాయిలాగా అయిపోయి దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతారు. కొంతమంది ఉన్న కొద్దీ కరిగిపోయి దేవునికి ఇంకా సన్నిహితంగా వస్తారు. ఈ ప్రార్థన ఎంత అవసరం అంటే, నీ వెలుగు, నీ సత్యం నాకు తెలియాలి, నేను ఏ దారులు వెతుక్కో నడుస్తానంటే అది మళ్ళీ నన్ను నీ పరిశుద్ధ సన్నిధికి దారి తీసే దారులు. నేను మళ్ళీ ఎక్కడికి వస్తానంటే నీ సన్నిధికే రావు. దేవుడితో సహవాసాన్ని దూరం చేసేలాంటి నిర్ణయాలు మనం తీసుకోవడానికి వీలు లేదు. ఆ సమస్య కలగచ్చు, అది నాకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ దాని అవుట్కమ్ ఏంటి తెలుసా? సమస్య పరిష్కారం అయిపోయి దేవుడు వదిలేసి కూర్చున్నామా? సమస్య అయ్యేనాటికి అవుద్ది, నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టకూడదని కూర్చున్నాను. ఈ సమస్యని దేవుడికి దగ్గర చేస్తుందా, ఈ సమస్యని విశ్వాసానికి దూరం చేస్తుందా? అది ప్రశ్న. అందుకు కోడలు అడుగుతున్నాడు, నీ వెలుగు, నీ సత్యాలు నాకు కావాలి, అవి నన్ను నీకు దగ్గరగా తీసుకొస్తాయి, నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలాలకు నన్ను తోడుకొని వస్తాయి. నేను అప్పుడు ఎక్కడికి వస్తాను? దేవాలయానికి వస్తాను. దేవాలయానికి వచ్చి ఏం చేస్తాను? ఎప్పటిలాగానే ఆరాధిస్తాను. అరే నీ పరిస్థితి బాగలేదు కదా, దేవాలయానికి వచ్చి ఏం చేస్తామంటే అదే ఇది, అదే ఇది.
నా సమస్య ఉందని నేను ఆరాధించడం మానేస్తారా? ఆన్సర్ ఇస్తే కానీ ఆరాధించిన నాకేదో నా సమస్యకు పరిష్కారం రాలేదు కాబట్టి దేవుడు ఆరాధనకు పాత్రుడు కాదా? అవేమి నన్ను ఆరాధించడానికి ఆపడానికి వీలు. నాలుగవచ్చు చూసారా? నాలుగవచ్చు బలిపీఠం దగ్గరికి వస్తాను, ఆనంద సంతోషాలు కలిగజేసే దేవుని దగ్గర చేరుకుంటాను, సితారా వాయిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. విచిత్రంగా ఉంది దేవచనం. మీరు చెప్పండి, నేను కావాలని అడుగుతున్నాను. నాలుగో వచ్చిన ఏం చెప్తున్నాడు చెప్పు. వెలుగు సత్యాలు నాకు దొరికినప్పుడు మెల్లగా నేను ఎక్కడికి వెళ్తాను? దేవుడి మందిరానికి, ఆయన సన్నిధికి వెళ్తాను. అక్కడేముంది? బలిపీఠం ఉంది, దేవాలయం పెడతాను. ఏం చేస్తారు అక్కడికి? సితారా తీసుకుంటాడు, కృతజ్ఞతాస్తుతులు. నా ప్రశ్న ఏంటంటే, ఈయన ప్రార్థన జవాబు వచ్చిందా? ఈయన ప్రార్థన జవాబు వచ్చిందా? రాలా. నీ వెలుగు సత్యాలు నాకు కావాలని కోరుకున్న తర్వాత కొంచెం దారి కనపడితే లేచి ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయం వైపు వెళ్ళాడంట, బలిపీఠం దగ్గరికి వెళ్ళాడంట, సితారా తీసుకున్నాడంట, పాట పాడాడంట, కృతజ్ఞత చెల్లించాడంట, దేవుడిని ఆరాధించాడంట. వాట్ అబౌట్ యువర్ ప్రాబ్లం అంటే అది వదిలేస్తాడు. అదే ఇది అదే హబక్కూకు అన్నాడంట, అంజూరం చెట్లు, పొలాలు, పేరల పశువులు ఏమి లేకపోయినా అసలు ఆ రాబడి రాకపోయినా, ఇన్కమ్ ఆగిపోయినా, నాకు తినడానికి ఏమి లేకపోయినా, తోటలు, పొలాలు, పైరు, యెహోవా యందు నేను అట్లాంటి ఆనందిస్తారు. ఎన్ని బాగుంటాయి కదా, అంటే దానికి దీనికి సంబంధం. నా రక్షణకర్తయ్య దేవుని యందు నేను మరి ఇప్పుడు నీ కేసు ఏమైంది? కోర్టు కేసు ఉంది, అట్లాగే ఉంది. మరి ఏమంటున్నారు? ఏం కాలేదు. మరి ఏం వచ్చింది? ఆరాధన. లోకానికి అది అర్థం కాదు, లోకానికి అది అర్థం కాదు. రెండు రకాల విశ్వాసం నాకు గుర్తుపెట్టుకోండి. మా తెలిసిన ఒకడు అన్నాడు, అన్నా మేము చాలా బాగా ఉన్నాము, ఒక సమస్య చాలా కాలంగా ఉంది, తీరట్లేదు, చాలా ట్రై చేస్తున్నాం, ఎవరో ఉన్నా కలుస్తున్నాం, ఏం కాదు అని ఏం చేస్తున్నాను. ఏడుస్తా మధ్యలో ఉన్నాను, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అన్న. నేనేమన్నాడు? నాకేం తెలుసు, ఆయన ఎందుకు చేస్తున్నాడు నేనే ఎక్కడ చెప్పను. నేను మిమ్మల్ని అడగట్లేదు, అసలు దేవుడికి ఇది అవమానం కదా. దేవుడికి అవమానం. నాకు కొన్ని మాటలు దూరం బీపీ వచ్చేస్తుంది. నీ సమస్య పరిష్కారం కాకపోతే నీ బాధని అర్థం చేసుకుంటాను, అది సమస్య. నాకు కూడా నీ స్టోరీ అంటే నాకు బాగా ఉంటుంది. కానీ దేవుడికి ఏమో అవమానం, దేవుడికి అవమానం. అవన్నీ గట్టి మాట్లాడితే ఇన్ని సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం అవ్వకుండా ఉంటే అది దేవుడికి అవమానం కదా. నేనేమన్నానంటే, ఏ విధంగా దేవుడికి అవమానం? ఏ విధంగా అంటే మరి వీళ్ళు 7 సంవత్సరాలుగా ఆరాధన పెడుతున్నారు, దేవుడు 8 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంలో కొనసాగుతున్నారు. మరి వీళ్ళు ప్రార్థన చేస్తే జవాబు రాలేదు అంటే అది ఆయనకు అవమానం కదా. చూడరాడు దేవుడు 7 సంవత్సరాలుగా వెళ్తుంటే ఆ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదంటే ఆ దేవుడు చేతగాని వాడని ప్రజలు అనుకుంటారు కదా. ఆ దేవుడు చేతగాని వాడనే మాట అనిపించుకోవడం ఆయనకు అవమానం కదా. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ నామానికి అవమానం కలగకుండా మీరు ఏమన్నా ఈ మాట నేను మా విజయవాడ కృష్ణాపాఠం మాట్లాడుతున్నాను, ఏమనుకోమా. మీరు ఏమన్నా సావండి,
ఆయనకి ఎప్పుడు అవమానం కలగదు. మీకు రమానం ఎందుకు కలుగుతాయండి? ఆ లోపల అనుకుంటారు దేవుడి గురించి చెడుగా అనుకుంటారు, ఆ ప్రార్థన జవాబు ఇవ్వడం అనుకుంటారని ఆయన తెలుసా తెలియదు. అంటే ఇప్పుడు దేవుడు ఎట్లా అనుకుంటాడు? అమ్మ ఇప్పుడు ఈ ఊళ్ళంతా నన్ను బ్యాడ్గా అనుకుంటున్నారా, నేను అచ్చడికి ఆన్సర్ చేయాలా, మన పేరు మన ఇమేజ్ మనం కాపాడుకోవాలా, లేకపోతే బదనాం అయిపోతాం అనుకుంటాడా? అసలు అది వేరు. దేవుని ఆలోచన విధానం, దేవుడి స్థాయి వేరు, మన ఆలోచన విధానం, మన స్థాయి వేరు. నేనేమన్నా మన స్టోరీని సరిగా ఆలోచించలేదు. నేను ఇంకోలాగా చెప్తాను అంటే కాదన్నా, నా స్టోరీ అవ్వలేదన్నా. ఏం అవ్వలేదంటే మా అపార్ట్మెంట్లో అందరూ మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారని. పాపం ఈ సమస్య ఉంది, పెద్ద ఆకలిస్తున్నారు వస్తున్నారు, పెద్ద ఆకలిస్తున్నారు వస్తున్నారు, ఎవరు దర్శనం సిస్టర్ ఏమైంది దాని సంగతి అంటే ఇంకేం అవ్వలేదండి. 4 yearsగా చెప్తున్నామన్నా. కారిడార్లో లిఫ్ట్ వెళ్ళాలని భయం వేస్తున్నాను, ఎవరు కనపడినా ఆ ప్రాబ్లం ఏంటంటే నాతో చెప్పలేకపోతుంది. దేవుడు నామం వీళ్ళందరి మధ్యలో తక్కువైపోతుంది. నేనేమన్నానంటే 4 సంవత్సరాలుగా ఒక సమస్య పరిష్కారం అవ్వకపోయినా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకోవాలంటే, మాకు సిస్టర్ తెలుసండి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది, ఆ స్థితిలో ఎవరున్నా సరే మనం ఉండలేము. అసలు కాలం ఎలా ఓర్చుకుంటుందో మాకు తెలియదు, ఎలా భరిస్తుందో మాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఏనాడు ఒక్క ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళడం ఆమె మానలేదు. ఆమె దేవుడు నమ్ముకున్నాక ఏనాడు ఒకటి ఆమె కలిసి రాలేదు, కానీ ఆమె దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. అది కదా సాక్ష్యం. అమ్మ నువ్వు ఉన్న కండిషన్లో నేనుంటే నేను ఇంతకాలం బతికేవాడిని కాదమ్మా అన్న ఒక అమ్మాయితో. ఆ అమ్మాయి పడిన బాధ నా చెప్తా ఉంటే ఎట్లా తట్టుకుని నిలబడింది అమ్మాయి. ఆ స్టోరీ వింటే నేను షాక్ తిన్నాను. 5 సంవత్సరాలు ఆమె ఎట్లా బ్రతికిందో నాకు అర్థం కాదు. నేను నీ కండిషన్ దగ్గర ఎప్పుడు చచ్చిపోయేవాడిని. ఎలా బతుకున్నావు అంటే అమ్మాయి అమ్మాయి నవ్వుతా ఏం ఆల్ గాడ్స్ గ్రేస్. అది కదా సాక్షి. నా ప్రార్థన జవాబు రాకపోతే దేవుడికి అవమానం ఏమి ఉండదు, మనం కవరింగ్ అది. అట్లాంటి దేవుడు ఆశిస్తాడేమో. నాకు సమస్య పరిష్కారం కాకపోయినా నేను దేవుడిని విడిచిపెట్టాను. అది కదా సాక్ష్యం. లోకం ఏమనుకో తెలుసా? ఏంటి వీళ్ళ విశ్వాసం ఉన్న ప్రత్యేకత? ఏదో వచ్చిందని వెళ్తున్నారా? లేదు కదా. అక్కడ ఏమైనా జరుగుతుందా? జరగట్లేదు కదా. వీళ్ళ జీవితం చూస్తేనేమో ఎట్లా ఉంది, వాళ్ళేమో సంతోషంగా ఉన్నాడు. ఆ మధ్యలో ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. 1 నెలలో 3 చచ్చిపోయారు అనుకున్నాను. 1 నెలలో 3 చచ్చిపోయారు. పని మాత్రం ఆపలేదు. ఆయన మాట్లాడుతాను. అదే ఇది బాధ ఉందా? బాధ ఉంది. మరి ఆరాధనే, పాటలే, బాధే. నా ప్రార్థన జవాబు రాకపోతే దేవుడి నామం అన్ని జనుల మధ్యలో అవమానంగా అయిపోతుందని అనుకోవద్దు. ఇంత జరుగుతున్నా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా సితారా తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నప్పుడు పాడుగో లాంటి వాళ్ళని మన మధ్యలో ఎవరైనా మీకు కనపడితే ప్రపంచం అనుకుంటుంది, ఏంటి వీళ్ళ విశ్వాసం, ఏముందని వీళ్ళు వెంబడిస్తారు అంటే వీళ్ళకి ఏదో వస్తుందని వెంబడించట్లేదు. వీళ్ళు ఎవరో ఒక ఆయన పట్టుకున్నారు, ఆయనను వాళ్ళు విడిచిపెట్టరు. మనం క్రైస్తవ్యం అనే మతంలోకి రాలేదు. లోకం అట్లా అనుకుంటారు, తెలియదు వాళ్ళు. We never accept any religion, we never convert into any religion. ఒక మతంలోకి మార్గాలు ఏమి లేవు. మనం ఒక వ్యక్తిని పట్టుకున్నాం, ఒక రక్షకుని పట్టుకున్నాం. క్రిస్టియానిటీ రిలీజియన్ కాదు, క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్. క్రీస్తు అనే ఒక వ్యక్తితో మనకు ఒక రిలేషన్ స్టార్ట్ చేసింది. పెళ్ళయ్యాక భార్యాభర్తలు మంచిగా చెడైనా కష్టమైనా లేమైనా భార్యాభర్తలు ఎట్లా కలిసి ఉంటున్నారు. మంచిగా చెడైనా ఈ ప్రభు నేను
విడిచిపెట్టను. అదొక సహవాసం, అదొక అనుబంధం, అదొక కమిట్మెంట్. అలా ఉన్నమని మిమ్మల్ని ఎవరు బ్రెయిన్ వాష్ కూడా చేయరు. మీరు ఆయన విడిచిపెట్టి మీరు ఉండదు. యోగు సమస్యలన్నీ చూసి బాధించమంటే ఇంటి లైఫ్ ఏదో చేయరాదు అంటే ఆయన ఉన్నాడు, లేదన్నమాట. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు, ఆయనదే. మనం ఆయనకు వెంబడించాలి. కొంతమంది ఎవరు ఎక్కువ వాడదే, ఎవరు ఎక్కువ వాడదు. జవాబు రాలేదట. ఈయనేం కోరుకున్నాడు? నా సమస్యలో నేను దేవుడికి దూరం అవ్వకూడదు అని కోరుకున్నాడు. పరిస్థితులు కొంచెం అనుకూలింపజేసినప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు, జవాబు రాలేదు. కానీ ఇది మాత్రం పాట పాడేస్తాం. అంటే ఆయనకున్న సమస్య దేవుడిని స్తుతించి ఆయన వ్యక్తిగత అనుబంధాన్ని డిస్టర్బ్ చేయదు. ఈ స్థితిలో కూడా సితారా తీసుకుని పాటలు పడతా ఉన్నామంటే పాడతారు. అదే ఎంత పెయిన్ పెట్టుకుని ఎట్లా పాట పడతా ఉన్నావు, పాడతాను అట్లా పాడతాను. ఎంత బాధలు పెట్టుకుని చర్చకొచ్చే ప్రశాంతంగా ఎట్లా కూర్చుంటా ఉన్నావు, నాకు అలవాటు చేస్తాను. ఇది సాక్ష్యం, ఇది సాక్ష్యం. సాక్ష్యాన్ని ప్రార్థన చేయడానికి తెల్లారిలోపల అద్భుతాలు జరగడం కాదు. ఏమి రాకపోయినా నా స్తుతి ఆగదు, నా ఆరాధన ఆగదు, నా దేవుడి మీద నాకు విశ్వాసం ఏమవుతుంది. ఐదవచ్చు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ పొందవచ్చు. ఇంకొక లక్ష్యం నేను మీకు రెండు చెప్పాను. ఒకటి మీ హృదయాన్ని కొబ్బరి చేయండి, రెండు వెలుగు కావాలని అడగాలి, సత్యం కావాలని అడగాలి. పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవుడు స్తుతించాలని ఒక అలవాటు మనం చేసుకోవాలి. ఇంకొక అలవాటు ఉందంట, గౌరవ కుమార్ నేర్పిస్తున్నారు. అదేంటంటే మీతో మీరే మాట్లాడేసుకోండి, మీకు మీరే చెప్పేసుకోండి. నా ప్రాణమా అని నాకు నేనే చెప్పేసుకోవాలి. నా ప్రాణం అంటే ఎవరు? నేనే. నాకు నేనే చెప్పేసుకోవాలి. ఏమో చెప్పుకోవాలంటే, ఎందుకు కృంగిపోయావు, ఎందుకు అట్లా కంగారు పడుతున్నావు అని నాకు నేనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఆయన చమత్కారం అన్నాడు, అన్నిసార్లు చెప్పడానికి నీ దగ్గర ఎవరు ఉండరు. విశ్వాస జీవితంలో ఇది ఒక విచిత్రమైన సంగతి. అది కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన బాగా సన్నిహితంగా విశ్వాసం కూడా ఒకసారి దొరకదు. మనం విడిచిపెట్టేసారి మనం అనలేదు, కానీ వాడు కుదరదు. కొందరు విడిచిపెట్టేస్తారు, కొంతమంది అందుబాటులో రాదు. మరి మీకు ఎంతమందికి అనుభవం ఉందో, బాగా అవసరమై ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ అది అర్జెంట్ అని పడతామా, అందరూ బిజీగా ఉంటారు. ఎందుకు అందరూ బిజీగా ఉంటారు? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకి బుద్ధి రావాలి ఏంటంటే, మనం ఇంతమందికి కొడుతున్నాం ఫోన్లు, వీళ్ళెవరు ఎక్కరు. ఫోన్ పక్కన పెట్టి ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు? వాడు వదిలేశారని కాదు, వాడు మోసం చేశారు కదా, వాడు కుదరలేదు. ఏంటి వాడు తెలియదు మన మనసు. వాడు ఎత్తలేదంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తైనా ఒక ఆయన ఒక ఆయన చమత్కారంగా అన్నాడు, నీకు ఎప్పుడు భుజం తట్టేవాడు ఎప్పుడు ఉండదు, నీ భుజం పోయి తట్టుకోవాలి, ఇట్లా అనుకోవాలి. నీకు షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు ఎప్పుడు దొరకదు, నీకు నువ్వే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. అది తప్పదు, మరి ఏం చేస్తావు? అప్పుడే వెళ్ళిపోవాలి. నీతో పాటు ఎవరు ట్రావెల్ చేయరు, అప్పుడే నుంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరు రాదా, ఎవరు రాదు, అప్పుడే వెళ్ళిపోతాం. సమ్టైమ్స్ యు ఆర్ ఆల్ అలోన్. ఉంటాం కొన్నిసార్లు, మనకేం తక్కువ, చర్చ్ అంతా వచ్చి నిలబడుతుంది, వస్తారు నిలబడతారు. సమ్టైమ్స్ ఒకసారి నేను ఆదరించడానికి, బలపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి, పర్వాలేదు కొంచెం ధైర్యం తెచ్చుకొని చెప్పడానికి ఎవరు ఉండకపోవచ్చు. అందుకని తనతో తనే చెప్పుకుంటున్నాడు. ఎవరు చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా. దాన్ని కొంచెం మామూలు మాట చెప్పాడు సురేష్, ఇప్పుడు ఎప్పుడు నీకు దొరకడే కానీ నువ్వు మాత్రం నీ పని నువ్వు చేసుకో అని చెప్పుకోవాలి. బైబిల్ కల్చర్లో వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్న సాంప్రదాయం ఉంది. ఇలా పొయిటిక్ గా నా ప్రాణమా చిరుము తాగుము సుఖించు అని అంటున్నాడు కొత్త నిబంధనలో. ఆయన చెప్పుకున్నాడు, ఎంజాయ్ చేయి అని ఆడాడు అనుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పరిస్థితి బాగాలేదు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, దుఃఖాతురాతులే సంచరిస్తున్నాడు.
అందుకని ఏమనుకుంటాడు ప్రాణమా కొంచెం కంగారు పడమా ధైర్యం తెచ్చుకో. ఎందుకు ఇట్లా కృంగిపోతావు? ఏం కృంగిపోమా? వేరే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి సమస్య చెప్తే వాడికి ఏం ఆన్సర్ చెప్తావు? అదే డైలాగ్ నువ్వు ఏం చేయాలి? నువ్వే చెప్పు. మీకు మీరే చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. మీకు మీరే చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరే నేను ఉండకూడదు, నేను కూర్చోకూడదు. ఓ సహోదరి బోర్డు అంత శ్రమానుభవం వెళ్ళాక ఓ రోజు టక్కని పోయి జిమ్లో జాయిన్ అయ్యి, ఏంటమ్మా ఈ కొత్త అవతారం ఏంటన్నా? ఇంకా లేదన్నా, నేను సైకిల్స్ డిప్రెషన్ అయిపోతున్నాను, లాభం లేదు, ఏదో బ్యాక్ పెట్టాలని నేను జిమ్లో చేయాలి. ఏం చేస్తున్నాను? ఏదో ఒక డైవర్షన్. గుడ్, మంచిది. ఏదో ఒకటి నేను విశ్వాసం నుంచి కృంగిపోయి దేవుడికి అడుగుతానంటే కొత్తపల్లిలో 10,000 ముందు నేను పైకి వచ్చి నేను ప్రభువుని వెంబడించాను. అసలే పరిస్థితి బాగాలేదు కదా, మరి ఈ పని పెట్టుకున్నావు ఏంటి అని అంటే నా మైండ్ ముందు నేను మంచి బయటపడాలి. ఐ హావ్ టు పుష్ మై సెల్ఫ్. ఒకసారి నేను ఒకలాంటి డిప్రెషన్లో వెళ్ళిపోయాను. అప్పుడు పెద్ద ఆయన దయచేసి సలహా ఇచ్చాడు, ఇట్లా ఇంట్లో కూర్చుని తల్లిగా ఉంటే కుదర్శలేసి కొంచెం నీ పని మానేసి కూర్చుంటే కరెక్ట్ కదా. డూ సంథింగ్. అక్కడ వెళ్ళిపో, అంత నార్మల్ అవ్వాలి. డూ సంథింగ్. అప్పుడు ఆలోచించుకుని తెలిసిన ఫ్యామిలీ ఉంటాము, నేను వచ్చేస్తాను 2 రోజులు ఏదో ఉంటాను, చేంజ్ కావాలి. అవి చేయండి వెళ్ళిపోయాను 2 రోజులు. వాళ్ళకి నన్ను ఏం చేశారంటే అంటే నార్మల్ అవ్వాలని ఒక కారు వేసుకొని ఊరంతా చూపించారు. అన్న ఇక్కడ పలానా కాఫీ కాఫీ టేస్ట్ ఉంటుంది. ఓ పక్షంలో తీసుకెళ్ళాలి, మంచి పాపులర్ టీస్ రాదన్న అలాగే కాఫీ తాగకుండా ఏం పర్లా ఇదిగో టేస్ట్ చూద్దాం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేయాలి. కానీ ఇక్కడ పాత చర్చ ఉందన్న, ఇది ఎప్పుడో 2 సంవత్సరాలకి. ఓకే చూద్దాం, లోపలికి వెళ్ళి మొత్తం చేయగలుగుతాం. ఇక్కడ పార్క్ ఉందన్న, బాగుంది. ఓకే చూడాలి. నేను దేనికోసం వచ్చాను? ముందు నేను డూ సంథింగ్. నీకు నువ్వే చెప్పుకో, లేకపోతే నేను ఎంకరేజ్ చేసేవాడిని చెప్పుకో. నేను ముందు ఈ డిప్రెషన్లో నుంచి నేను బయటపడాలి. ఎక్కడో కావచ్చు నాకు శ్రమ దేనమని నీకు కృంగిరియగల చేతకారు. నువ్వు చేత కాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే ఆ కురుంగుదలను నువ్వు దాటుకొని పైకి రావాలి. తగ్గిందా? తగ్గలేదు, కానీ వచ్చేసా. పరిష్కారం అయితే అవ్వలేదు, కానీ వచ్చేసా. మళ్ళీ నశిస్తుపోయేవాళ్ళు లేదు, నేను ఇంకా కృంగిపోతాను కాబట్టి ఏదో పని నేను పెట్టుకున్నాను. నేను నా సమస్య పరిష్కారం అవ్వడం కంటే మించి దేవుడి మీద నాకున్న నా విశ్వాసం డిస్టర్బ్ అవ్వడానికి వీలు. నేను కృంగిపోతాను. ఎక్కడికి? దేవుడిని ఇంకా నమ్మకూడదనే స్థాయి దాకా వెళ్ళనా? ఇక అనవసరం దేవుడితో అనే స్థాయి దాకా కృంగిపోనా? వద్దు, అక్కడ వెళ్ళకూడదు. కాబట్టి నాకు నేనే చెప్పుకోవాలి, అలవాటు చేసుకోవాలి. నా ప్రాణమా, దావీదు భక్తుడు అన్నాడు ఒక చోట, నా ప్రాణమా ఆయన చేసిన మేళ్లను గుర్తు చేసుకో. అంటే నేను అనుకోవాలి, అరే నువ్వు దేవుడు నీకు అప్పుడు ఇలా చేశాడు చేసుకున్నావా, నాకు నేనే చెప్పుకోవాలి. దేవుడు నాకేమేమి మేలు చేశాడో నేను గుర్తు చేసుకోవాలి. దాని కొరకు ఆయన స్తుతించాలి, సన్నుతించాలి, నాకు నేనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు నాకు బాగా డిప్రెషన్ వస్తే ఏం చేస్తాను తెలుసా? మొక్కలు చెప్తున్నాను, ఆడలు చెప్పుకోండి. వంటగది దగ్గర వంటలు చేస్తున్నాను, వంటలు చేస్తున్నాను, యూట్యూబ్ చూసి వంటలు చేస్తున్నాను. ఎందుకు? అవన్నీ కావాల్సిన తెచ్చుకోవాలి. అప్పుడు నా భార్య నా కూతురు వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తుంటాను. లేదు నేను ఎందుకు చేస్తున్నాను? నాకేదో ఉపయోగం ఉంది. మీరు చేస్తే నాకే ఉపయోగం. మీరు ఎవరు రామంటారు? నేను వాడు మన ఎప్పుడు మీకు బిర్యానీ వండి పెడతా అన్నాను. మనకు రావు. ఆ పని పెట్టుకున్న వాళ్ళు ఏమైంది? 2 గంటలు 3 గంటలు కార్యక్రమం. మనం ఏం కట్టుకోం, మన ఉల్లిపాయలు వస్తుంది, మనం చెట్టు తెచ్చుకుని పని పెట్టుకోవాలి. అంత అయ్యాక బాగుంది అని మనం ఏం చేసినా బాగుందని అంటారు. బాగుందని అంటే దాని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ పెడతారు. మంగూరీస్ బిర్యానీ అని పెట్టారు. ఇక నాకు మనవాళ్ళందరూ పెట్టారు, నా ఏంటన్నా నువ్వు బిర్యానీ చేస్తాను, నాకేం చేసి మన మైండ్ సరిగ్గా లేదని వాడు పెట్టాడు. అన్న మాకు ఇప్పుడు నీకు నేను మళ్ళీ బిర్యానీ వండాలంటే నాకేదో మళ్ళీ డిప్రెషన్.
ఎక్కుట్లో ఉండే ప్రసక్తి. కానీ ఏంటి, నేనేం చేస్తున్నానంటే ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో నా ఇంట్లో నుండి నన్ను నేను దేవుని వైపు నుంచి పక్కకి వెళ్ళకుండా నేను పుషప్ చేస్తాను. కూర్చొని ఏంటి అని అనమాకండి, డూ సంథింగ్. ఎలిజబెత్ ఎలియట్ అనే ఒక ఆమె, జిమ్ ఎలియట్ పేరు మిషనరీ హత్సాక్షి ఆయన భార్య ఎలిజబెత్ ఎలియట్. మీరు గూగుల్ చేయండి, గోల్డ్ అంతా మంచి స్టఫ్ ఉన్నాం దగ్గర. ఎలిజబెత్ ఎలియట్ అనేవాటిదంటే, నీకేం అర్థం కావట్లేదు లైఫ్లో, నీకేం అర్థం కావట్లేదా, డూ ద నెక్స్ట్ థింగ్, డూ ద నెక్స్ట్ థింగ్. నాకు అది ఎంత ఉపయోగపడిందో. డూ ద నెక్స్ట్ థింగ్ అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలో చేయండి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, లైఫ్ ఏం చేయాలో తెలియట్లా, ఎట్లా బ్రదర్ అని ఫ్యూచర్ అంతా ఆలోచిస్తే మీకేం ఉండదు. నెక్స్ట్ థింగ్ అంటే ఏంటి తెలుసా, మీకు సింపుల్ చెప్తాను. ఇప్పుడు వాక్యం చెప్పాక నెక్స్ట్ ఏం చేస్తానే చెప్పండి. నా ప్రసంగం అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తాను, రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేస్తాను, అంతే. ఎక్కువ ఆలోచించకూడదు. ఏం చేయాలి బ్రదర్ లైఫ్, మీకు ఆన్సర్ లేదుగా, కాబట్టి ఏం చేస్తాను, ఫోన్ చేస్తాను. కొంతమంది అడుగుతారు ఏం చేస్తారు ప్రస్తుతం, ఫోన్ చేస్తాను. ఆడికి ఎక్కగానే ఉంటుంది, అదేం ఆన్సర్. బట్ దైవికమైన సలహా అది. మరి ఫోన్ చేశారు కదా, ఫోన్ చేశాక ఏముంది, మన సమస్య రేపు చూసుకుందాం. అది ఏం చేయాలో మనకు తెలియదు, కాబట్టి నాకు తెలిసిన వాటి నెక్స్ట్ ఏం చేయగలం, పడుకుందాం. పొద్దున్న చేస్తాం, ఎట్లా అన్నా మరి ఈ సమస్య పరిష్కారం పొద్దున్న బ్రష్ చేద్దాం, నెక్స్ట్ బ్రష్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దాం, బ్రేక్ఫాస్ట్. అది ఎవరే లేదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు వాడు ఇమీడియట్ నెక్స్ట్ ఏం చేయాలో అది మనం చేస్తాం. అంటే ఏంటో తెలుసా, ఒక శ్రమ నాకు కలిగినప్పుడు, నా మాట అర్థం చేసి, ఒక శ్రమ నాకు కలిగినప్పుడు ఆ శ్రమ నన్ను రోజువారీ పనులు చేయకుండా నన్ను ఆపే అంత కృంగుదల నాకు రాదు. ఏం తింటాను అన్నం ప్లస్ తింటామంటే ఏం చేస్తాను తెలుసుకుంటా, నిద్రపట్టలేదు, స్నానం చేసేది రోజు, బ్రష్ చేయలేదు కదా, ఏ ప్రశ్న చేయలేదు, పడుకుంటుంది కాకపోతే సమస్య జవాబు రాదు, కనీసం నోరమే కడుక్కోవాలిగా. అంటే నీకు సమస్య ఉందని జనాలకు తెలియాలా, ఒళ్ళంతా కప్పు కొట్టుకుంటా, ఏమో ఈ ఊడ్చుకోలేదు, పరిస్థితి బాగాలేదు, ఈ ఊడ్చుకోలేదు అంటాము. చెప్పండి, నీ కురుంగుదల నేను నార్మల్ లైఫ్ దూరం చేస్తుందా, ప్రమాదం. అందుకు భక్తులు ఏమన్నారంటే డూ ద నెక్స్ట్ థింగ్. దావీదుకి అసూయతో మీకు తెలుసు, బత్షెబాత పాపం చేశాడు, నాతా నుంచి గద్దించాడు, తర్వాత కొడుకు పుట్టాడు, దేవుడు దాని పనిష్మెంట్గా తీసేస్తున్నాడు. ఆ బిడ్డ బతకాలని ఏం చేశాడు, ఉపవాసం ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చెప్పాడు, కుదరదు అబ్బాయి అని, లెక్కలేదని తేల్చేశాడు. ఏం చేశాడు దావీదు, అలా 2 రోజులు కూర్చొని అన్నాడు, లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాజుగారి గారు పడిన పనులు నేను పెండింగ్ వెళ్ళిపోయాడు. ఏంటి అయిపోయింది కదా, లెక్క అయిపోయింది చేసుకున్నాను, బాగుంటా ఉంటుంది. అలాగే పనులు మార్చుకుంటాను, అన్నీ ఉన్నాయి బయట, మనకే అర్థం కాదు. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నామని మనమే చెప్పుకోవటం ఆలోచన. నా ప్రాణమా ఆయన ఉపకారాలు మర్చిపోవద్దని బాగున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటాను, బాగలేనప్పుడు కూడా మనమే ఎంకరిస్తాం. నాకు నేను దేవుడిని కాదు, కానీ దేవుడిని బట్టి నాకు నేను చెప్పుకుంటున్నాను. ఏం చెప్పుకుంటాడంటే ఈ మాటలు చెప్పుకుంటాడు. నా ప్రాణమా అన్నప్పుడు ఏం చెప్పుకోవాలి, మనమే కాబట్టి మనమే చెప్పుకోవాల్సిన సంగతులు 2, 3 ఉన్నాయి. ఏంటవి, దేవుని యందు నిరీక్షణ. ఏమని చెప్పుకోవాలి మీకు మీరు, హరే సురేష్ దేవుడి మీద నిరీక్షణ పెట్టు అని నాకు నేను చెప్పుకుంటా ఉంటాను. ఎందుకంటే ఒక్కోసారి ఆ నిరీక్షణ కొంచెం అటు ఇటు స్లిప్ అయ్యే ప్రమాదం. వద్దు, డైవర్ట్ అవ్వద్దు అని నాకు నేనే చెప్పుకోవాలి. హిప్నాటిజం కాదు ఇది, హిప్నాటిజం కాదు, నాకు నేనే దారిలో పెట్టుకోవడానికి చేసే ఒక ఎఫర్ట్. దేవుని నిరీక్షణ పెట్టుకో.
ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు. ఏమని చెప్పుకోవాలి? ఆయనే. ఏం డిస్టర్బ్ అవ్వద్దు, ఏం లేకపోతే అర్థం కాలేదని ఒప్పేసుకో. కానీ దేవుడి మీద ఫోకస్ మాత్రం మిస్ అవ్వడానికి లేదు. ఆయనే దేవుడు, ఆయన రక్షణకర్త, ఆయన నిరీక్షణ, నీ గోల్ ఆయన, నీ హోప్ ఆయన. మరి ఏం చేద్దాం బ్రదర్? ఏం చేయడానికి ఏం లేదు, ప్రస్తుతానికి ఏం చేయాలి చెప్పు. ద నెక్స్ట్ థింగ్. ఇంకా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే లాస్ట్ టైం ఏంటట, ఇంకను నేను ఆయనను. ఇంకను అంటే రకరకాల అర్థాలు తీశాడు బయటపడు. ఇంకను అంటే ఇంకా, మోర్ అని అర్థం ఉండదు. ఇంకను అంటే స్టిల్, అయినప్పటికీ అని అర్థం. ఇంకను అంటే ఇంకా కంటిన్యూ చేస్తా నాకు అర్థం. ఎలా తీసుకున్నారు కూడా, ఎంత జరిగినా కూడా స్తుతించడం మాత్రమే ఆత్మ. ఇంకా ఎక్కువ స్తుతిస్తాను, ఇంకా స్తుతిస్తాను. ఎక్కడండి, ఏంటనండి, ఏమన్నా పెట్టుకోండి, మోర్ అనండి, ఏమన్నా పెట్టుకోండి. ఇంకా స్తుతిస్తాను, అయినప్పటికీ స్తుతిస్తాను. ఇక మీదట మళ్ళీ స్తుతిస్తాను. ఎట్లా తీసుకోవాలి? బట్ ఐ డోంట్ స్టాప్ ప్రైజింగ్ హిమ్. ఈ కీర్తన ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆఖరి వచ్చిన వాళ్ళు ఇచ్చారు కూడా, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో మనకి తెలియదు. ఇది మాత్రం ఆయన చెప్పేసుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా తిరిగిపోవద్దు, ఆయన నీ నిరీక్షణ, ఆయన నీ దేవుడు, నీ రక్షణకర్త, ఇంకనూ నేను ఆయనను స్తుతించాను. మరి జవాబు సంగతి ఏంటి? వస్తుంది, హ్యాపీ లేదు. వచ్చే నాటికి వస్తుంది, అయ్యేనాటికి అవుతుంది. మరి ఏం చేస్తాం? ప్రస్తుతానికి అయితే దేవుడిని ఇస్తాం. ఇంకొక వచనం చూపించి ముగిస్తాను, కొంచెం భరించండి. 42వ కీర్తన. 42 నేనేం చెప్పలేదు, మీరు తర్వాత చదువుకోండి. ఇంచుమించు దీని ఫ్యామిలీగా ఉంటుంది. ఒకటి మీకు ఉపయోగపడటానికి నేను మాట్లాడుతున్నాను కాబట్టి 8వ వచనం, 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా, ఈయన ఇంకొక యాంగిల్ ఏదో చెప్తున్నాడు. 42వ కీర్తన చదువుకోండి వ్యక్తిగతంగా. ఇంకొక యాంగిల్ ఏదో మాట్లాడుతున్నాడు. పగలు ఎట్లా లాగేస్తారు కొంతమంది. పనులు ఉంటాయి కదా, పనులు చేసుకుంటారు, వంట చేసుకుంటారు, పంటలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఏవో చేసుకుంటారు, పగలు వెళ్ళిపోతారు. కొంతమందికి సాయంత్రం వస్తుంటే భయం. ఎందుకని? వాళ్ళు కూర్చొని నిద్ర పట్టదు, ఆవేశం వస్తుంది, రాత్రి అవుతుంది, నిద్ర పట్టట్లేదు, గుర్తు చేస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాడు, వాడు ఏం చేస్తాడంటే, కోరహు కుమారుడు ఏం చేశాడు తెలుసా? రాత్రి వేళ ఆయనను కూర్చున్న కీర్తనలు పాడుకుంటున్నాడు. మీ సమస్యకి ఏం పరిష్కారం వస్తుందో నాకు తెలియదు, మీ సమస్యకి ఎలా పరిష్కారం వస్తుందో నాకు తెలియదు, నన్ను అడగమంటాడు. నాకు తెలియదు. మీకు ఆన్సర్ వచ్చేవరకు ఏం చేయాలో నన్ను అడగండి, నా దగ్గర కొన్ని టిప్స్. ఒకటి, రాత్రి పూట ఏం చేస్తారు తెలియదు, చెప్పండి. కీర్తన. మీరు రైట్ నిద్ర పట్టట్లేదా? పాట పాడుకోండి. తెల్లారు పాట పాడుకోండి. ఎవరి గురించి ఉన్నాడు? రాత్రి వేళ ఆయనను గురించినది. మీరు గుర్తు చేసుకున్నారు, చేసుకోండి. మీరు దేవుడు అనుకున్న మొదటి రోజు నుంచి ఏమేమి నేర్చుకున్నారు అన్ని పాడు. ఒక అన్న ఇది 10 వర్కౌట్ అయిందని అంటుంది. ఏ అంటే ఫస్ట్ లో పాట పాడుతున్నాడు అన్న, అది మర్చిపోయానన్నా, మనం మీరు చెప్పాక ఏమేమి వచ్చాక ఎక్కడ గుర్తొచ్చిందన్నా, ఆ పాట నాకు ఆ రాత్రి చాలా బాగా ఉపయోగపడింది. అది మన ఆదరిస్తాం. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఆదరిస్తాడో మనకు తెలియదు. మీరు మర్చిపోయిన మంచి ఆడించాలని పాటంటూ బయటికి తీరు. ఒకసారి నైట్ ఏదో గొడుగుతా ఉంటే మా అమ్మాయి ఇదెక్కడి పాట కొట్టసింది పాట బాగుంది. మన అర్థవంతమైన మంచి ఆదరణ కలిగించే వాక్యానుసారమైన సాలిడ్ పాటలు ఉంటాయి, పెట్టి పట్టుకోండి. బాగా దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఏం పాట పడతారు తెలియదు, నేర్చుకోండి. కొన్ని పాట సెలెక్ట్ చేయండి. మన పెళ్ళికి లేదు, నా పెళ్ళి వాక్యం చెప్పాకంటే నా వర్షం అయిపోయింది. ఆ పెళ్లి ప్రమాణం చేయడానికి అది రిజిస్టర్ గారికి ఏర్పాటు చేసుకుని ఒక 40 రోజులు మాట్లాడుతున్నాను. ఆ నిలబడి ఇదిగో దేవా చేయకూడదు.
నేను మిత్రులు పెళ్లి రోజు ఆ శుభమాన్ని పెళ్లి చేసుకుంటాము, పలుమార్లు వైదరేరండి. సందర్భం ఏంటో వారికి తిరిగి పాటలు పాడుతున్న వాడికి కూడా ఏ సందర్భంలో ఏ పాటలు పాడుతుందో తెలియదు. దుఃఖంలో ఉన్నప్పుడు ఏ పాట పాడుకోవాలి, ఎటువంటి పాటలు, ఏ పాటలు పాడుకుంటే ఆదరణ కలుగుతుంది, అవి కనీసం రెండో కూడా మనకు తెలియదు. అలాగే ఇప్పుడు వాటి రివర్స్లో నేను రాత్రి కూర్చుని దేవాన్ని దీవెన పాడతాను కుదరదు కదా. అందుకే ఉన్నాడు, ఆయనను కూర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా. రెండు అలవాటు చేస్తున్నాను. పాడుకుంటే పాడుకోండి, లేదా ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. మా అమ్మ చేస్తారు, మా అమ్మ చేస్తారు, పాడుకున్న సేపు పాడు. పాడుకున్నసేపు పాడుకుంది, మరి తర్వాత ప్రార్థనలోకి మాలేదు. ప్రార్థన చేస్తున్నసేపు చేస్తుంది, తర్వాత మళ్ళీ మొదలు పెట్టేది, మళ్ళీ పాడుతుంది. మళ్ళీ ఒక బైబిల్ తీసుకొని మళ్ళీ కొంచెం చదువుకుంటుంది, మళ్ళీ పాట పాడుతుంది, మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఆలోచించింది ఏంటన్నమాట బాగుంటుంది. ఆదరణ, అదే బలం, అదే శక్తి. నేను బోధిస్తున్నాను, ప్రార్థన నిద్రపట్టకపోతే పాటలు పాడితే లోకానికి ఏమనిపిస్తుంది? ఏంటి ప్రతిసారంటే కూర్చొని పాటలు పాడకపోతే అది ఏం చేయాలి, కూర్చొని ఎవరి కావాలి, ఏం చేయాలి, పరిష్కారం కోసం చూడండి అంటే పరిష్కారం కోసం చూస్తున్నాను. బట్ నేను మనిషి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. దేవుడి సన్నిధిలో కూర్చొని పాటలు పాడుతూ వేస్ట్ అని లోకం అనుకుంటుంది. అది దేవుడిచ్చిన పరిష్కారం అనే లోకానికి తెలియదు. పౌలు శీలని జైలు వేస్తే ఏం చేశారు? ఎందుకు పాడాలి పాటలు? ఇట్లాంటివి వాళ్ళు తీసుకున్నారు. పాత చెరసాలలో వాడు పాటలు పాడతారు, ఆ జైల్లో ఉంటాడు చూడాలి. మరి జైలు వేస్తే ఏమన్నాడు జైలు గారిని, సార్ అన్యాయం సంగతి తీసుకొచ్చి పడేశారు సార్, మీరు చూసుకోలేదు సార్ అడుగుతారని అనుకుంటున్నాడు. నేనేమన్నాడు, అసలు ఎవడు మనవాడు పాటలు పడుతున్నాడు. నా జీవదాత అయిన దేవుని కూర్చిన పాటలు, దేవుని కూర్చిన ప్రార్థనలు రాత్రి వేళ చేస్తున్నాడు. ఎట్లా సృష్టి అవుతున్నారు బ్రదర్ మీరంటే పాటలు తిరిగేస్తూ ఉంటాడు. లోకానికి అర్థం కాదు, ఏంటి తెచ్చుకోడా తెచ్చుకోండి, లోకానికి తెచ్చాడు. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెళ్తాను, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఎప్పుడు గొడుగుతా తిరుగుతూ ఉంటుంది, లోకం అనుకుంటుంది, కానీ అమ్మాయికి తెలుసు, అందులో అమ్మాయికి ఒక శక్తి ఎట్లా సస్టైన్ అవుతున్నావు? మీకు తెలుసా, క్రైస్తవులు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బ్రతికేస్తారు. లోకం నమ్ముతుందా? లోకం నమ్ముద్రానికి అర్థం కాదు, ఏంటి లేదు. అందుకే మనకు ఎవరి ఇంట్లో చనిపోతే ఏం చేస్తాం, ఆ డెడ్ బాడీ ఎదురు పెట్టుకొని ఏం చేస్తాం, మనం పాటలు పాడుతూ కూర్చున్నాం. అదేంటి అంతే, అదంతే. అది బాగా చచ్చిపోతే బాధ ఏదో బాధేస్తుంది. మా అమ్మ చివరి క్షణాలు మాకు అర్థమైపోయింది. మా అమ్మ ముందు రోజు నల్లగా లిక్విడ్ వచ్చేస్తుంది, నాకు అర్థమైపోయింది. అది బ్లడ్ కాదు, అది వాటర్ కాదు, డాక్టర్స్ చెప్పేశారు. ముక్కులో వచ్చి నల్లగా ఇట్లా కారిపోతారు. నాకు డౌట్ వచ్చేసింది, అయిపోయింది, కేక్ పడుతుంది. సో మెల్లగా నేను కూర్చొని, అమ్మ ఏంటి పాట పాడినా అన్నా, పాడాలి, చరణం పాడాను, ప్రార్థన చేయనా అన్నా, చేయాలి, ప్రార్థన చేశాను. నేను ఆమెను, నాకు ఆమె కూడా ఆమె ఉంది అని అట్లా ఉంది, అయిపోయింది. మా చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంటి నుంచి పాటలు పాడితే కళ్ళకు బాగాలేదంటే, పాట పాడితే పాడాలి అన్నా బాగుంటుందా? ఉంటుంది. కానీ నేను మా అమ్మను సాగనంపేటప్పుడు నేను ఆమె దైవికమైన ఆధారంతో సాగనంటున్నా, నేను ఎట్లా కూర్చున్నా. అందుకే అమ్మ పాట పాడిన పాడుతుంది, నాతో పాటు ఆమె నేను ప్రార్థన చేశాను, నాతో పాటు ఆమె ఆమె ఉంది, వెళ్ళిపోయింది. మా ఇప్పుడు మా సొంత ఎవరుకుంటారంటే
అట్లా ఎట్లా పంపిస్తారండి? మరి చాలా మంది సాక్ష్యాల మీద హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్తారు, అయిపోయింది, హోప్ వదిలేసుకోండి, వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఆయుడు హ్యాపీగా థ్యాంక్స్ అని అంటారు, అయిపోయి పడుకుంటారు. ఇలా మనం ఏం చేస్తున్నాం తెలుసా? పాటలు పాడుకుంటూ వాళ్ళని తాగమంటున్నాం. పర్యటనప్పుడు ఎలా వెళ్తారు? పాటలు పాడుకుంటూ వెళ్తాం. వచ్చేట ఏం చేస్తాం? బాధ ఉంటుందా ఉంటుంది, దుఃఖం ఉంటుందా ఉంటుంది, ఆ గ్యాప్ తీరదు. కానీ ఏం చేస్తున్నాం? దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని దాన్ని దొరికిపోకుండా దాన్ని ఓవర్కమ్ చేస్తాం. బాగా పాపులర్ అయిపోయింది అన్నమాట. నా ప్రాణమా నీ వేళ కీర్తనలో బాగా ఫెమిలియర్ వచనాలు ఈ వచనం కూడా మనమే చెప్పుకుంటాం. ఆయనే నా నిరీక్షణ, యెహోవా యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, ఆయన నా దేవుడు, ఇంకను నేను ఆయన చెప్పినానన్నా రేపు పొద్దున వస్తావా? చూడా లాస్ట్ వచ్చిన అప్పుడు చెప్తావు నాకు చెప్తాను. లాస్ట్ వచ్చిన మీ హోంవర్క్ ఇది రేపటి పెద్దలు కూడా అడుగుతారు. ఎవరు వచ్చినా పేదలాడంటే ఫస్ట్ ఇది అడుగుతుంది. ఇది వద్దని మీరు అనుకుంటే మానేయండి. నా దగ్గరికి వస్తే మాత్రం రేపు నాకు ఏం చెప్పాలి? కీర్తన 42 ఆఖరి వచ్చిన లేదా 43 ఆఖరి వచ్చిన బై హార్ట్ కూడా చేయకపోతే ఇక మనకు ఆనందంతా వస్తుంది. నా వచ్చిన బై హార్ట్ చేయండి, రేపు పొద్దున్న నేను పెట్టేస్తాను. ప్రార్థన చేస్తాను, తల గురించి ప్రార్థన చేస్తాను. 2 నిమిషాలు మళ్ళీ మా హృదయాలు దేవుని వైపు ఉంచుతాం. ధైర్యం తెచ్చుకున్నాం ప్రభువుని బట్టి. మన హృదయంలో అంతా దేవుని దగ్గర వ్యక్తం చేసి అలవాటు నేర్చుకున్నాం. ప్రభా నీ వెలుగు సత్యాలు నాకు కావాలి ప్రభా, దేవుని అడుగుతున్నాం. పరిస్థితి ఎటువంటిది అయినా సరే దేవునికి దూరమైన పరిస్థితి రాకూడదని జాగ్రత్త పడతాం. పుట్టించడం మానకూడదు, దేవునితో సహవాసం మానకూడదు. మనకి ధైర్యం చెప్పుకుందాం. యెహోవా యందు నిరీక్షించాలి అని నాకు నేనే చెప్పుకోవాలి, మీకు మీరే చెప్పుకోవాలి. ఆయనే నా రక్షణకర్త, నేను ఆయన విశ్వసించాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన మీదే నా దృష్టి పెట్టుకోవాలి. ఆయనే నా దేవుడు, ఇవేమి నాకు ఉన్నా లేకపోయినా నేను ఆయన విడిచిపెట్టేది లేదు అని మనమే చెప్పుకోవాలి. మనమే చెప్పుకోవాలి. ఇంకా నేను ఆయన స్తుతిస్తాను, ఇంకా నేను ఆయన స్తుతిస్తాను, ఇంకా నేను ఆయన స్తుతిస్తాను అని మనమే చెప్పుకోవాలి. మనమే దేవుని సన్నిధిలో దేవుడిని పెట్టి దేవుడి మీద నిరీక్షణ పెట్టుకొని మనమే కోరుకోవాలి. ధైర్యం తెచ్చుకున్నాం. నమ్మకమైన దేవుడు మనకున్నాడు, దుర్గమైన దేవుడు, నిరీక్షణ కలిగించే దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. ఆయన స్తుతిద్దాం, ఆయన నమ్మకాన్ని. ప్రేమగా తండ్రి దయగల ప్రభువా, రాత్రి 43వ కీర్తన బట్టి మీకు ఉన్నాను. కోరహు కుమారులు రాసిన ఈ మాటలు మా జీవితం కోసం లేదు, ప్రత్యేకంగా దీన్ని అనుగ్రహించినందుకు మీకు ఉన్నారు. విశ్వాసంలో మేము స్థిరపడటానికి, ధైర్యం తెచ్చుకోవడానికి, ఆదరణ పొందటానికి. మేము ఏం చేయలేము, మేము బలహీనము, ఈ సమాజంలో మేము అల్పమైన ప్రజలము, భక్తి లేని జనాలతో మేము పోరాడలేము, కపటం కలిగి దౌర్జన్యం చేసే వాళ్ళతో మేము పోరాడలేము, అన్యాయస్తులైన ప్రజలతో మేము పోరాడలేము. కానీ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాము, పాటలు పాడతాము, స్తుతిస్తాము, ప్రార్థన చేస్తాము. మేము అనుకున్నది జరగదేమో కానీ యెహోవా యందు మా నిరీక్షణ ఉంది. యెహోవా పట్ల మా విశ్వాసం ఎక్కడికి పోలేదు. ఆయన మా రక్షణకర్త, ఆయన మా దేవుడు. లోకానికి మా జీవితాలు విరుతంగా ఉంటాయి, ఆయన మాకు మాత్రం అందులో శక్తి ఉంది, అందులో ఆదరణ, అందులో బలం ఉంది, అందులోనే మాకు సంతోషం. రాత్రి ఈ విడలు జ్ఞాపకం చేసుకోండి. కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళకి ఆదరణ కలిగించండి, ధైర్యం ఇచ్చారు. నమ్మదగిన దేవుడు మాకున్నాడని ధైర్యంతో మేము జీవించడానికి కృప తెచ్చాడు. ఇంకా మేము స్తుతించే హృదయాన్ని మాకు తెచ్చాడు. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పెట్టుకున్నాం.